హలో గైస్, ఈరోజు మనం ఓట్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అందుకే నేను ఫస్ట్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ తీసుకొని దీన్ని అయితే హీట్ చేయబోతున్నాను. సో హీట్ చేసిన తర్వాత దీంట్లో హీట్ ఎక్కినాయి. సో దీని తర్వాత ఓట్స్ అయితే దీంట్లో వేయబోతున్నాను. ఇది ఓన్లీ 17 రూపీస్ మాత్రమే. సో మీరు డీమార్ట్లో కూడా దొరుకుతాయి అనమాట ఇలాంటివి. సో ఇది దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం ఇలా తిప్పేసుకోవాలి మనం. సో తిప్పేసుకొని దాని తర్వాత కొంచెం మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా అది అయితే మరిగిపోతాయి. సో దీని తర్వాత మనం ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చుకుందాం. సో ఇలాగ కొంచెం స్టిర్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టిర్ చేసుకున్న తర్వాత కొన్ని మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుందాం. ఒక మిల్క్ ప్యాకెట్ 10 రూపీస్ది. సో 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ దీంట్లో వేసేస్తే ఆటోమేటిక్గా కొంచెంసేపు బాయిల్ చేసేద్దాం దీన్ని. సో ఇదిగోండి 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ అనమాట ఇది. సో దీనివల్ల నాకు ప్రోటీన్ అయితే ఎక్కువ లభించింది అనమాట. సో ఇదిగోండి చూశారు కదా. సో ఇలాగైతే రెసిపీ మార్నింగ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకొని దాని తర్వాత బనానాస్ కట్ చేసుకున్నాం మనం. సో ఇదిగోండి బనానాస్ 3 బనానాస్ ఇవి. సో ఇవి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం. సో దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం స్టిర్ చేసుకుందాం. ఎక్కువసేపు కూడా హీట్ చేయొద్దు మీరు. సో మనకి ఫ్రూట్స్ ఎక్కువసేపు హీట్ చేసి అయితే మనం తీసుకోకూడదు కాబట్టి సో కొంచెం ఇలాగ కొంచెం కలిపేసుకొని ఆటోమేటిక్గా మనం సర్వ్ చేసుకోవటమేక. సో అయితే కంప్లీట్ అయిపోవచ్చింది మనకి. సో దీని తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి సర్వ్ చేసుకున్నాను చూడండి, చాలా బాగుంది. సో దీంట్లో నాకు బనానాస్ ఉండటం వల్ల కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి. దాని తర్వాత మిల్క్ ఉండటం వల్ల ప్రోటీన్స్ వచ్చింది. సో దాని తర్వాత ఓట్స్లో కూడా ఎంత క్యాలరీస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఇదైతే నాకు పొద్దున్నే రెసిపీ ఈరోజు మార్నింగ్. సో ఇదైతే ఇప్పుడు నేను తినేయటమే ఇంకా.